స్వాగతం సుస్వాగతం. వావ్, హౌస్ ఫుల్. వెల్, వన్స్ అగైన్ వెల్కమ్ టు సినీ మహల్ ఆడియో లాంచ్. విచ్చేసిన మీ అందరికీ మరోసారి స్వాగతం పలుకుతున్నాం. సినీ మహల్ హౌస్ఫుల్ ఆడియన్స్ లో మీ అందరి ముందుకి ఈనాటి ఈవెంట్ అందిస్తోంది కళా నిలయ క్రియేషన్స్. 5 ఫ్రెండ్స్ కలిసి సినిమా అంటే ఉన్న ఒక పిచ్చి ప్రేమతోటి ఈ సినిమాని తీయడం జరిగింది. లక్ష్మణ్ వర్మ గారి దర్శకత్వంలో శేఖర్ చంద్ర గారు అందించినటువంటి సంగీతం ఎలా ఉండబోతోందో మనం చూడబోతున్నాం. సినీ మహల్ రోజుకి 4 ఆటలు. ఒక్క సినిమా థియేటర్లో 4 ఆటలు. ఒక సినిమాని విడుదల చేయడానికి ఎంత కష్టపడతారో నిర్మాతలు మనకు తెలుసు. సిద్ధాంత్ అలీ అండ్ రాహుల్ కలిసి నటించిన ఈ చిత్రంలో ఒక అందాల భామ, కన్నడ తార మన ముందుకి రాబోతోంది. సో దాట్ ఈస్ తేజస్విని ప్రకాష్ మన ముందుకి వచ్చేసారు. మరి ఈరోజు పండక్కి నిజమైన హీరో ఎవరండి? మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర. అసలు సిసలు సినిమా మొదలవ్వబోతోంది. మొదటి పాట లాంచ్ చేసుకోబోతున్నాం. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథుల్ని స్టేజ్ పైకి ఆహ్వానించడానికి కళా నిలయ గ్రూప్ తరపున పార్థు గారిని వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అటువంటి ప్రతాప్ గారు, దర్శకులు ప్రతాప్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అండ్ హియర్ కమ్స్ లేటెస్ట్ సంచలనం, ఇప్పుడే పుట్టబోతున్నటువంటి మా సినీ మహల్ ఆడియో మొదటి పాటను లాంచ్ చేయడానికి వచ్చేసారు. వెల్కమ్ వన్స్ అగైన్. ఏమండి, మీరు సినిమా ఫ్యానే కదా, మామూలు ఫ్యాన్ అయ్యి ఉండకపోవచ్చు కదా ఆయనలాగా వాళ్ళలాగా. అందుకని నేను ఇప్పుడు మీకు ఒక గిఫ్ట్ ఇస్తున్నా. అది మీ మెడలో పట్టకపోతే పట్టుకోండి. మీరు సాంగ్ లాంచ్ చేయాలంటే ఒక సాధారణ ఫ్యాన్ లాగా ఈల కొట్టాలి. సారీ అండి, ఇది బెనిఫిట్ షో సాంగ్ అట. కొంచెం రిథమిక్గా కొట్టండి. వాట్ డూ యూ థింక్ అబౌట్ సినీ మహల్? యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ సుకుమార్ గారు రావాలండి. సుకుమార్ గారు షూటింగ్లో ఉండటం వల్ల ఆయన రిప్రజెంట్ చేస్తూ నేను ఇక్కడికి వచ్చాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీ కళా నిలయ క్రియేషన్స్ పతాకంపై వస్తున్న సినీ మహల్ రోజుకి 4 ఆటలు టైటిల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ అందరికీ తెలిసిన టైటిల్ ఇది. అండ్ సుకుమార్ గారి తరపు నుంచి ప్రొడ్యూసర్స్కి, ద డైరెక్టర్ లక్ష్మణ్ వర్మ గారికి ఆల్ ది వెరీ బెస్ట్ చెప్తున్నాను. అండ్ శేఖర్ బ్రో, యూ హావ్ డన్ ఏ గ్రేట్ జాబ్. ఎందుకంటే ఈ సాంగ్స్ సుకుమార్ గారు విన్నారు అండ్ ఆయన మెన్షన్ చేశారు నాకు చాలా బాగున్నాయి అని. సో బ్రో, ఆల్ ది బెస్ట్ అండ్ హోప్ మిగతా వాళ్ళందరూ కూడా ఈ సినిమాని బ్లెస్ చేస్తారని, ద న్యూ డైరెక్టర్ని ఎంకరేజ్ చేస్తారని అండ్ ఆల్సో ద ప్రొడ్యూసర్స్ని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం. అండ్ ఫ్రమ్ సుకుమార్ గారు, I'm just conveying all the best to all the technicians and the artists who worked for this movie. Okay, thank you. కళా నిలయ గ్రూప్ సినిమాని నమ్మారు కాబట్టి, కళని నమ్మారు కాబట్టి మా లిరిసిస్ట్లకి అందరికంటే పెద్దపీట వేస్తున్నారు. కృష్ణ చైతన్య గారు రాసిన పాటని ఇప్పుడు మనం లాంచ్ చేసుకోవాలి. మొట్టమొదటి ఈ సాంగ్, ఆయన రాసినటువంటి సాంగ్ ఒకటే కళ అనే పాటని లాంచ్ చేయడానికి మన ముందుకి అతిథులు రాబోతున్నారు. సినిమా చూపిస్తామా అంటూ సినిమాని మనకు అందించినటువంటి దర్శకుడు త్రినాథ్ గారు అండ్ నిర్మాత జకం వేణుగోపాల్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సినీ మహల్కి సినిమా చూపిస్తామా అంటూ మన అందరికీ సూపర్ హిట్ సినిమా చూపించేసినటువంటి దర్శక నిర్మాతలు ఇద్దరు ఇచ్చేశారు కాబట్టి మామూలు స్థాయిలో కాదు, మీరు గోల చేయాల్సిందే. ఈల వేసి గోల చేసి సినిమా మహల్లోని ఒకటే కళ అనే సాంగ్ని లాంచ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎవరి ఈల వాళ్ళకేనండి, ఎవరి గోల వారిదేనండి. మధ్యలోకి రావాలి సార్, మధ్యలోకి రావాలి వేణుగారు. మీరు లేకపోతే మా వాళ్ళు రెడీగా ఉన్నారు. ఎవరి ఈల సౌండ్ గట్టిగా ఉంటుందో చూద్దాం. రెడీ, 1 2 3 గో. అందరికీ నమస్కారం. సినీ మహల్ టైటిల్ చాలా బాగుంది. శేఖర్ చంద్ర మ్యూజిక్ చాలా బాగుంటుంది. ఈ సినిమాలో కూడా మంచి మ్యూజిక్ చేశాడు. ద్వారా శేఖర్ కూడా మంచి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను. హీరోయిన్లకి అలాగే సాంకేతిక నిపుణులకి అందరికీ మై బెస్ట్ విషెస్. టైటిల్ చాలా బాగుంది, సాంగ్స్ చాలా బాగున్నాయి. డెఫినెట్లీ మీకు సినిమా సక్సెస్ అవుతుంది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సినీ మహల్ 4 ఆటలు అంటే టాకీస్ ఆటలో 4 ఆటలు ఉంటాయి. ఈ 4 ఆటలు కాస్త మల్టీప్లెక్స్లో 10 ఆటలుగా అయ్యి పెద్ద హిట్ అయ్యి ప్రొడ్యూసర్స్ అండ్ వర్మ లక్ష్మణ్కి కూడా మంచి ఫ్యూచర్ రావాలని
ఇది కూడా ఆ కోవలోకి వచ్చి పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి మా లిరిసిస్ట్ కృష్ణ చైతన్య గారు రాలేదు, కానీ ఈ పాట పాడి వినిపించడానికి మా సింగర్ కృష్ణ చైతన్య ఇచ్చేశారు. లెట్ మీ వెల్కమ్ కృష్ణ చైతన్య ఆన్ టు ద stage.com. సరికొత్త ఫిల్మ్ వెల్కమ్ కృష్ణ చైతన్య. థ్యాంక్ యూ సో మచ్. బ్యూటిఫుల్ సాంగ్, నాకు చాలా 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 ఇష్టమైన పాట. థ్యాంక్ యూ. సినీ మహల్ ఆడియో రోజుకి 4 ఆటల్లో మొదటి ఆట పూర్తయిపోయిందండి. ఆడియో ఈజ్ ఆన్ లహరి మ్యూజిక్. లేడీస్ అండ్ జెంటల్మెన్, శేఖర్ చంద్ర గారు మనకు అందించినటువంటి పాటలో నెక్స్ట్ సాంగ్ని లాంచ్ చేసుకోవాలి. మా డైరెక్టర్ లక్ష్మణ్ వర్మ గారికి మల్టీ టాలెంట్ ఉంది, ఆయనే ఈ పాటని రచించడం జరిగింది. అండ్ ఈ కృష్ణుడు గారు మన మధ్యలో ఉన్నారు. లెట్ మీ వెల్కమ్ ఆ హీరో కృష్ణుడు గారు అండ్ ఆల్సో అనదర్ యంగ్ హీరో నందు గారు ఆన్ టు ద స్టేజ్. మీరు లాంచ్ అయిపోతున్నటువంటి నెక్స్ట్ సాంగ్ అబ్బా. ఆల్ ది బెస్ట్ టు సినీ మహల్. చాలా పోస్టర్స్ అవి బ్రైట్గా ఉన్నాయి. ఆర్టిస్టులు అందరూ కూడా పర్ఫార్మెన్స్ అండ్ పర్టికులర్గా ఈ పాటలో చూస్తే కామెడియన్స్ పర్ఫార్మెన్స్ అందరిది కూడా చాలా బాగుంది. మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ ఫిలిం. ఎందుకంటే ఫిలింతో ప్రతి ఒక్కళ్ళు సినిమా చూసి మనం బాగా చిన్నప్పటి నుంచి ఇన్స్పైర్ అయి ఉంటాం. అంటే సినిమాకి సంబంధించి సినిమా హాల్ చుట్టూ తిరిగే ఒక మంచి ప్రేమ కథ, ఊర్లో ఉండే ఒక మంచి డిఫరెంట్ క్యారెక్టర్స్తో మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తూ సాగే ఒక మంచి కథ అని అనుకుంటున్నాను. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్స్కి అందరికీ ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. అంత సూపర్ టీమ్ అండి, డెఫినెట్గా సినిమా హిట్ అవుతుంది. అండ్ లక్ష్మణ్ వర్మ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. గుడ్ లక్ టు లక్ష్మణ్ వర్మ, ది హీరోస్, హీరోయిన్ అండ్ ద ప్రొడ్యూసర్. అండ్ ఆల్సో శేఖర్ సార్, యు రాక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సారిపల్లి కొండలరావు గారు విచ్చేస్తారు, వారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రొడ్యూసర్ పార్థు గారికి వారు పుష్పగుచ్చాన్ని అందజేస్తారు, వారిని బ్లెస్ చేయాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. లేడీస్ అండ్ జెంటల్మెన్, లెట్ మీ వెల్కమ్ సుద్దాల అశోక్ తేజ గారు. దేశం గర్వించదగ కవి, మనకి తెలుగులో మట్టి వాసనలు తగిలే గుండె తడియారని పాటల్ని ఎన్నో రచించినటువంటి అందమైన మనసున్న కవి. నేటి తరానికి మనకి భావుకతని అర్థాన్ని కలగలిపి తన చేతి రాతతో అందించగలిగే అందమైన కవి పార్థు. నాకొక 10 ఏళ్ళుగా పరిచయం. అతని ఆఫీస్కి నేను అనేక సార్లు వెళ్తూ ఉంటాను. ఒక సమయంలో ఆయన, మేము 5 ఫ్రెండ్స్ కలిసి మేము ఒక సినిమా తీస్తున్నాం సార్ అన్నాడు. అనగానే నేను ఆశ్చర్యపోయి, శుభాకాంక్షలు అబ్బా అంటే, కాదు సార్ ఇందులో మీరు ఒక పాట కూడా రాయాలి అని. అప్పుడు ఈ సినిమా కోసం తెలిసి అని ఒక సన్నివేశానికి అనుగుణమైనటువంటి పాట రాశా. ఆ పాట మీరు ఇప్పుడు కొంచెం విన్నా కూడా కొంచెం గందరగోళంగా ఉంటుంది. ఈ సినీ మహల్కు ఈ పాటకు సంబంధం ఏంటి అన్నట్టుగా ఉంటుంది. సినీ మహల్ని ప్రేక్షకుల గుండెల లోపల ఎప్పుడూ చెరిగిపోని సినీ మహల్గా ఇది ప్రతిష్ఠించబడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, డైరెక్టర్కి, ప్రొడ్యూసర్స్కి, శేఖర్ చంద్ర గారికి, ఇందులో నటించినటువంటి కథానాయకుడు, కథానాయకులకి అందరికీ, ఈ పాటని లాంచ్ చేయడానికి వస్తున్న గెస్ట్ని ఆహ్వానించడానికి నిర్మాతల తరపున శ్రీ మురళి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ మురళి గారు. అండ్ ఈ పాటని లాంచ్ చేయడానికి మన ముందుకు వస్తున్నటువంటి నటులు, దర్శకులు వెన్నెల కిషోర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇదిగోండి, ఒకసారి అదే మైక్లో చెప్పండి. ఇది హెడ్సెట్ పెట్టుకోవాలంటున్నా. అది ఆయన పంచ్. ఎటు నోట్లో పెట్టుకోవాలో. నమస్కారం అండ్ ఆల్ యంగ్ హీరోస్, లాంగ్ టైమ్ నందు అండ్ ఎవ్రీవన్. హాయ్ చేతన్, కంగ్రాట్స్ ఫర్ రాజు గారు గది. ఇక ముందుగా 2 విషయాలు చెప్పానండి. వర్మ యాక్చువల్లీ నాకు మంచి ఫ్రెండ్. ఎందుకంటే ఫస్ట్ నాకు చెప్పాడు, యాక్చువల్లీ ఈ మూవీ ప్లాన్ చేస్తున్న భయ్యా, మీకు మంచి క్యారెక్టర్ ఉంది మూవీలో, 5 ప్రొడ్యూసర్స్ అండ్ నేను అందరం కలిసి నేరుకు వస్తాం భయ్యా అన్నారు. అప్పటి నుంచి 2 నెలల వరకు ఏ 6 సీటర్ ఇన్నోవా కనబడ్డా వాళ్ళు వస్తున్నారు అనుకున్నా. యాక్చువల్లీ అంటే 5+1 కదా, అన్ని ఇన్నోవాలు వచ్చినాయి పోయినాయి రాలా.
మనోడు మొత్తానికి ఫోన్లో అవుట్ ఆఫ్ సర్వీస్. తర్వాత లాస్ట్ కనబడి భయ్యా ఏంటి వర్మ అసలు ఫోన్ సర్వీస్ లేదు సినిమా అన్నామంటే అయిపోయింది భయ్యా మూవీ అయిపోయింది ఓవర్ అన్నాడు. ఏంటి వర్మ. బట్ ఎనీవేస్ వర్మ నాకు మంచి ఫ్రెండ్ యాక్చువల్లీ. సో చాలా మంచి ప్యాషనేట్ అండ్ సినిమా అంటే బాగా పిచ్చి. అఫ్ కోర్స్ ఆయన గడ్డం చూస్తే మీకు తెలిసిపోతుంది. సో చాలా కష్టపడతాడు అండ్ చాలా కష్టపడి సినిమా తీశాడు. చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ అండ్ విత్ ఎంటర్టైన్మెంట్. అండ్ చాలామంది యాక్చువల్లీ ఐ వుడ్ సే ముందుగా శేఖర్ చంద్ర గారికి చాలా థ్యాంక్స్ అండి ఫ్రమ్ మై సైడ్ అండ్ వర్మ సైడ్. ఎందుకంటే ఫస్ట్ శేఖర్ చంద్ర గారిని మ్యూజిక్ చేస్తున్నారు అన్నప్పుడే సినిమా 25% సక్సెస్ అనుకున్నాను. బికాస్ ఈజ్ వెరీ సెలెక్టివ్ అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ యాజ్ యూ నో. అండ్ ఈవెన్ ఆల్ ద టెక్నీషియన్స్ హూ ఆల్ సపోర్టెడ్ ఫర్ దిస్ ఫిలిం యాజ్ వర్మ ఈజ్ మై ఫ్రెండ్. సో నేను పర్సనల్గా థ్యాంక్స్ చెప్తున్నాను అందరికీ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ప్లీజ్ విష్ దిస్ మూవీ. Because Varma really, everyone wants him to become a good director because he's a really great person as well as hardworking. So hard work should definitely at any cost get success. So let's all wish him. And Varma కొంచెం నాలా కాకుండా మంచి దర్శకుడు అవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే థ్యాంక్ యూ. రాజ్ గారి గది ఫేమ్ హీరో చేతన్ మన ముందున్నారు. వారితో పాటు మ్యూజిక్ డైరెక్టర్ జేబీ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. లెట్ మీ ఆల్సో వెల్కమ్ బాలాజీ గారు ఆన్ టు ద స్టేజ్ కళానిలయ తరపున. సినిమా హెల్ రోజుకి 4 ఆటలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా గట్టిగా కొడతారు. అంటే మీరు తెర చించుకుని వచ్చే హీరోల ముందుకు రావాలి కానీ తెర వెనక్కి వెళ్ళిపోతారండి. ముందుకు రండి చెప్తాను. ఏలేస్తే పాట వేస్తాం. పాట విన్నారు. ఈ పాట 15వ ఏట నేను అనేటువంటి ఐటెం సాంగ్. ఈ పాట రచించినటువంటి నాగ హనుమాన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. లిరిసిస్ట్ అండ్ కన్నడలో చాలా చిత్రాలకి ఆయన రచనా సహకారాన్ని అందించున్నారు. శ్రీ నాగ హనుమాన్ గారు కళానిలయ గ్రూప్ నెక్స్ట్ నిర్మిస్తున్నటువంటి చిత్రానికి వారి కథని అందిస్తున్నారు. వెల్కమ్ అండి. సాంగ్స్ చాలా బాగున్నాయి శేఖర్ చంద్ర గారు. I wish you all the best and I wish entire team all the best. Thank you.